శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. తమ భూములను అక్రమంగా లాక్కుంటున్నారంటూ రైతులు ఆందోళనల బాట పట్టారు. వందలాది మంది రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసనను వ్యక్తం చేశారు. తమకు జీవనాధారమైన భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని, దీనివల్ల తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే తమ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఆపాలి. భూసేకరణ వెంటనే ఆపాలి. మోసపూర్వకమైన భూసేకరణ వెంటనే బలవంతంగా భూమిని రైతుల ఐక్యత, పేద రైతుల ఐక్యత, పేద రైతుల ఐక్యత, రైతు సంఘం. ఈరోజు హిందూపురం మండలము రాచపల్లి చలవేంద్ర గ్రామాలలో ఇక్కడ మండల రెవెన్యూ అధికారులు నిన్నటి రోజు పోయి అక్కడ భూమి సేకరణ చేయాలని చెప్పి పరిశ్రమల పేరుతో, ఫ్యాక్టరీల పేరుతో అక్కడ భూమి ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి సర్వేయర్ గారు అదేవిధంగా గ్రామ అధికారులు పోవడం జరిగింది. అక్కడ రైతులంతా కూడా కలిసికట్టుగా ఉండి అందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ కనీసం అంటే రెవెన్యూ తహసీల్దార్ గారు చేయించినటువంటి పని ఆ గ్రామాలలో భూసేకరణ చేయాలంటే ఏ పరిశ్రమ ఏర్పాటు చేయాలో ఆ పరిశ్రమని ఏర్పాటు చేసే పరిశ్రమని చెప్పాలా. అదేవిధంగా ఆ గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలా. గ్రామ సభల్లో గ్రామ రైతులందరూ కూడా ఆమోదిస్తేనే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ విధంగా కాకుండా ఇక్కడ విరుద్ధంగా చేస్తున్నారు. అంటే ఎక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేయడం లేదు, ఎక్కడ కూడా గ్రామాల్లో ప్రచారం చేసి చెప్పింది కూడా లేదు. ఇట్లా పరిస్థితుల్లో భూమిని అంతా కూడా ఆక్వై చేసుకుని చేసే పరిస్థితి. ఇప్పుడే మన రైతు నాయకులంతా కూడా చెప్పారు, లేపాక్ష అబ్బు కావచ్చు, లేకపోతే ఇట్లా పరిగి బనక్సిర ఇతర ప్రాంతాల్లో ఎస్సీజెడ్ భూములు అని చెప్పి 2004 సంవత్సరంలో తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఏ పరిశ్రమ కూడా స్థాపించిన పాపాలు కూడా పోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ పరిశ్రమల పేరుతో మేము ఇంటికి ఉద్యోగం ఇస్తామని కూడా చెప్పారు. కానీ పరిశ్రమ ఏర్పాటు చేయాలి, ఉద్యోగాలు రావడంలా రైతులంతా కూడా భూములన్నీ ఇచ్చేసారు. ఆ భూములన్నింటి కూడా ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థకి లేకపోతే ఇతరత్ర పరిశ్రమలకే వాళ్ళు అమ్ముకునే పరిస్థితి అయిపోతుంది. అంటే రైతుల నుంచి ఏమో చౌక ధరకు తీసుకుంటా ఉన్నారు. మళ్ళా ఆ ఫ్యాక్టరీకి యజమాన్యం వాళ్ళంతా కూడా ఆ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి అధిక ధరలతో అమ్మే పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా రైతులకి ఆ క్రాప్ లోన్ ఇవ్వాలంటే 30,000 40,000 రూపాయలు ఎకరాకి ఇచ్చే పరిస్థితి. ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థల వాళ్ళకి ఈ భూములన్నీ కూడా వాళ్ళకి అందజెప్పిన తర్వాత వాళ్ళకి బ్యాంకు వాళ్ళు ఎకరాకి 25 లక్షలు 30 లక్షల వరకు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. అందుకని చెప్పి ఇప్పుడు కూడా ఈ మండల తహసీల్దార్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ భూములు అయితే ఇచ్చే పరిస్థితి లేదు. ఈ భూములు అంతా కూడా పేదవాళ్ళే ఉన్నారు. అదేవిధంగా దళిత, గిరిజన, వెనుకబడినటువంటి మైనార్టీ, చిన్న సన్నకారు రైతులు అంతా ఉన్నారు. ఈ రైతుల పక్షాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా నిలబడి ఆ భూముల్లో రైతులు నిలుపుకునేటట్టే, రైతులకి ఉండేటట్టే కూడా మేము ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.